తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంపై విచారించేందుకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు పోలీసులు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. ఐజీ ఎం రమేష్ తో పాటు ఎస్పీ సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, శంకర్లతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ పైన 2 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, పంజాగుట్టతో పాటు మియాపూర్లోని కేసులు నమోదయ్యాయి. 25 మంది టాలీవుడ్ యూట్యూబర్స్, టీవీ యాంకర్స్ పై కేసు నమోదైంది. 2 కేసులను సిట్ కు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు డీజీపీ జితేందర్. 90 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఆదేశించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంపై విచారించేందుకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు. రమేష్, 2 రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పైన ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. దీనిపైన ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించున్నారు. అయితే ఈ నేపథ్యంలో సిట్ బృందాన్ని కోసం కసరత్తు చేసిన పోలీసు అధికారులు దీనికి సంబంధించి ఐజీ ఎం రమేష్ ను సిట్ చీఫ్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అతనికి మరొక 4 అధికారులను కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎస్పీ సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్, శంకర్ మొత్తం 4తో కూడిన బృందాన్ని అతనికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ సిట్ బృందం 90 రోజుల్లో తన నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే చర్యలకు సంబంధించి కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, అటు టీవీ యాంకర్లు, యూట్యూబర్స్ పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ కోసం ప్రచారం చేయడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ లేకుండా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకోవడం జరిగింది. యాప్స్ ప్రచారం కోసం పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని ప్రమోషన్ నిర్వహించారు. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తోటి ఊబిలో పడిపోయిన చాలా మంది యువకులు, యువతులు కావచ్చు, చాలా మంది కూడా దాంట్లో ఆకర్షణ పడిపోయి చాలా మంది ఆత్మహత్యలు, ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా బెట్టింగ్ యాప్స్ ఎప్పటికీ అంటే గతంలో కూడా ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేకుంటే బెట్టింగ్ కావచ్చు, వీటన్నిటికీ నిషేధం ఉంది. బెట్టింగ్ యాప్స్ ని ఎక్కడ కూడా లింక్స్ రాకుండా కూడా ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. అయినా కూడా దొడ్డిదారిన వేరే లింక్స్ ఇస్తూ, అంటే అఫీషియల్ లింక్స్ గా ఉంటే వేరే లింక్స్ ఇస్తూ అటు బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం సంబంధించి అటు సీరియస్ స్పందించిన అటు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు దీనిపైన కేసులు నమోదు చేశారు. 25 మంది సెలబ్రిటీల పైన కేసులు నమోదు చేశారు. వాళ్ళందరూ చాలా మంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. కొంతమంది పిలిచి విచారించారు. అయితే వీళ్ళపైన చర్యలు కూడా తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించున్నారు. అయితే బెట్టింగ్ యాప్స్ ని ప్రచారం చేస్తున్న వాళ్ళు కాకుండా బెట్టింగ్ యాప్స్ కంపెనీల పైన కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 25 కంపెనీల పైన కూడా వాళ్ళ సీఈఓలకు, చైర్మన్ల పైన కూడా కేసులు నమోదు చేశారు. ఆ మేరకు కేసులో ముందుకు వెళ్తున్నారు. అయితే ఇది ఇతర రాష్ట్రాలతో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఇతర దేశాలతో కూడా ముడిపడిన నేపథ్యంలో దీనిపైన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వరకు ఎం రమేష్ ని సిట్ చీఫ్ గా నియమిస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్ వైట్ల.